సునాద స్వరము జనవరి 26. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అందరం కూడా స్వేచ్ఛతో స్వాతంత్రంతో జీవించాలని ఇష్టపడుతుంటాం. ఎవరికి కూడా బంధకంలో దాస్యంలో ఉండట ఇష్టం ఉండదు. అందుకే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడైతే ఆయన ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్వేచ్ఛగా విడుదలతో మనం జీవిస్తామని బయలుపరుస్తున్నాడు. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ రాయబడింది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును అని. ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం. మరి యెహోవా దేవుడు యేసుక్రీస్తును ఆత్మచేత అభిషేకించి ఈ లోకంలోకి పంపించాడు. అందుకే ఆయన సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు నలిగిన హృదయాలన్నీ దృఢపరచబడ్డాయి. చెరలో ఉన్న వారందరికీ ఆయన విడుదలిచ్చాడు. బంధింపబడ్డ వాళ్ళందరూ విముక్తిని పొందుకున్నారు. దుఃఖాక్రాంతులందరూ ఓదార్చబడ్డారు. దుఃఖాన్నకు ప్రతిగా, భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ద్వారా అందరికీ రక్షణ, విడుదలుంది. పాపం నుండి, శాపం నుండి, కన్నీరు నుండి, దుఃఖం నుండి, మనకున్న ప్రతి రోగములు, వ్యసనాలు, బాధలు అన్నిటి నుండి కూడా యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి ఆయన ఆత్మచేత అభిషేకించబడి వచ్చాడు. అందుకే ఎప్పుడైతే మనం ఆత్మచేత అభిషేకించబడతామో అప్పుడు విడుదలను మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనకు అన్ని నేర్పిస్తాడు, బోధిస్తాడు, తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. యేసుక్రీస్తు గురించి అన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 36వ వచనంలో రాయబడింది, ఎప్పుడైతే వాక్యం చదువుతామో సత్యం గ్రహిస్తాము, సత్యం మనకు స్వాతంత్రం ఇస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే నిజమైన స్వాతంత్రం ఉందని రాయబడింది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, యేసుక్రీస్తులోనే మనకు స్వాతంత్రం ఉంది. పరిశుద్ధాత్మని ద్వారానే మనం అటువంటి స్వాతంత్రాన్ని, విడుదలను పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఏ బంధకములైనా, ఏ పరిస్థితి అయినా ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు అన్నిట్లోంచి విడుదలిచ్చి మనల్ని రక్షించి నిత్య జీవంలోకి నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించి ఆయన నుండి గొప్ప స్వాతంత్రాన్ని, విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీ ఆత్మచేత తండ్రి నిజమైన స్వాతంత్రాన్ని మాకు అనుగ్రహించండి. మాకున్న పాపము, శాపం, మాకున్న ప్రతి బంధకాలు విడిపించి దేవా మమ్మల్ని నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మరి చేసుకొని మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.